హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 535 పాయింట్స్ గెయిన్ అయ్యి 73,158 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 162 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,217 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ డౌన్ అయ్యి 46,920 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ రియాలిటీ ఇవాళ డౌన్ నుంచి సెన్సెక్స్ పెరిగింది 535 పాయింట్స్ కాదు, 1200 పాయింట్స్. నిఫ్టీ అయితే 375 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 550 పాయింట్స్ దగ్గరగా ఇవాల్టి ఇంట్రాడే లో నుంచి పెరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ ఈ ప్రైస్ యాక్టివిటీని అబ్జర్వ్ చేశారా? నేను ఇవాళ మొత్తం కూడా క్లియర్ గా ట్రేడింగ్, ఈ ప్రైస్ యాక్షన్ ఆస్పెక్ట్స్ అండ్ మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేశారా? నేను నిన్నటి వీడియోలో ఏమని చెప్పాను? మార్కెట్ ఈవెన్ డౌన్ సైడ్ కి వెళ్తున్నా అరౌండ్ 21,950 మార్కెట్ లో రివర్సల్ ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా. ఇవాళ ఫస్ట్ 1 అవర్ లో మార్కెట్ ఫాలో అయ్యాక అరౌండ్ 21,950 మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది కదా. మళ్ళీ ఆ బౌన్స్ సెల్ ఆఫ్ అయి ఆ ప్రీవియస్ గా ఉంటున్న డే లో బ్రేక్ అయి మార్కెట్ బిలో వెళ్తూ ఉండడం, ఇంపార్టెంట్ రేంజ్ కూడా బిలో వెళ్తూ ఉండడం, ఇక మార్కెట్స్ కిందకే వెళ్ళిపోతాయి అనే ఒక సినారియోని, అనే ఒక ట్రాప్ ని ఇక్కడ క్రియేట్ చేశాక ఫుల్ గా సిస్టమ్స్ లో షార్ట్స్ అయితే బిల్డ్ అయ్యి ఎవరెవరైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని చూసి మార్కెట్ లో బేరిష్ పొజిషన్స్ తీసుకొని ఉంటారో, ఓకే మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ కి అనుకున్నాం కదా 22,250 ఇంపార్టెంట్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్. అక్కడికి వస్తున్నప్పుడు జాగ్రత్త అనుకున్నాం, అక్కడి నుంచి మార్కెట్ పడింది అండ్ ఫర్దర్ గా కూడా పడుతుండేసరికి ఇంకా మార్కెట్ పడిపోతుందని ఇక్కడ ఫుల్ గా షార్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. బట్ వన్స్ ఆ షార్ట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు రాంగ్ అని మార్కెట్ ఎప్పుడైతే ఈ ర్యాలీలో ప్రూవ్ చేసిందో, అక్కడి నుంచి కూడా ఒక సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్, ఇవాళ ప్యూర్లీ మార్కెట్ షార్ట్ కవరింగ్ తోనే మూవ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మీరు FIDA డేటాలో కూడా నెక్స్ట్ టుమారో సెషన్ లోనే చూస్తుండొచ్చు. ఇంట్రాడే లో కూడా ఒక హ్యూజ్ షార్టింగ్ యాక్టివిటీ ఆప్షన్ చైన్ ని చూస్తున్న వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ డేటా ఇవాళ మార్నింగ్ లో రియలైజ్ అయి ఉంటుంది. మార్కెట్ పడి లోని బ్రేక్ చేస్తున్నప్పుడు హ్యూజ్ షార్ట్ పోర్షన్స్ మార్కెట్ లో క్రియేట్ అవుతూ 22,000 డే బ్రేక్ అవ్వదని మార్కెట్ లో ఫుల్ సెంటిమెంట్ డెవలప్ అయిన తర్వాత 22,000 బ్రేక్ అయ్యి ఎప్పుడైతే ఆ ఆప్షన్ ప్రీమియం సెల్ చేసిన ఆప్షన్ ప్రీమియం కంటే ఎప్పుడైతే మార్కెట్ ఇలా పెరిగిందో ఒక డీసెంట్ షార్ట్ కవరింగ్ ఇవాళ మార్కెట్ లో మనం చూసాం. అండ్ నాకు తెలిసినంత వరకు ఆప్షన్ సెల్లర్స్ పరిస్థితి ఏంటంటే ఈ రోజు పరిగెత్తింది. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ వితౌట్ స్టాప్ లాస్ ఆర్ వితౌట్ ప్రాపర్ హెడ్జ్ ఎవరైతే ఇవాళ ట్రేడ్ చేశారో డెఫినెట్లీ వాళ్ళ ఆప్షన్ సెల్లింగ్ ఆర్ వాళ్ళ ఆప్షన్ ట్రేడింగ్ ఇవాల్టితో ద ఎండ్ అయి ఉండాలి. బట్ బ్యూటిఫుల్ షార్ట్ కవరింగ్ అండి. అండ్ మీకు ఒక ట్విస్ట్ చెప్పన, మార్కెట్ లో ఇవాళ మార్కెట్ పెరిగింది కదా, దాని బ్యాక్ ఎన్విడియా నెంబర్స్ ఉన్నాయని. బికాస్ ఐటీ స్టాక్స్ ఇవాళ బాగా పెరిగాయి. నిన్న కూడా చెప్పాను కదా ఎన్విడియా నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ వచ్చాక ఓవరాల్ ఐటీ స్టాక్స్ పరంగా అండ్ మన మార్కెట్స్ పరంగా కూడా గుడ్ రికవరీ ఉండొచ్చు, గుడ్ మూవ్ ఉండొచ్చు అని. ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి అది మనం మాట్లాడుకుందాం. కానీ మార్కెట్ ఒక బ్యూటీ ఏంటో ఆలోచించండి. ఆ నెంబర్స్ వచ్చింది మన మార్కెట్స్ కి ఓపెన్ అయిన తర్వాత, యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత, అంటే నిన్న రాత్రి ఎప్పుడైతే యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాయో దాని తర్వాత ఎన్విడియా నెంబర్స్ వచ్చాయి. ఎన్విడియా అంటే మోస్ట్లీ కంప్యూటర్స్ యూస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, చిప్స్ ని తయారు చేస్తుంటారు, గ్రాఫిక్ కార్డ్స్, మోస్ట్లీ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ ఇవి చూస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా టెక్నాలజీ డెవలప్ అవుతూ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ అయ్యాయో, వాళ్ళకి చిప్స్ ఎన్విడియా తయారు చేస్తున్న వాళ్ళ హార్డ్వేర్ సిస్టమ్స్ ఒక రిక్వైర్మెంట్ పెరిగింది. మోస్ట్లీ ఏఐ టూల్స్ ని యూస్ చేస్తున్న వాళ్ళు కూడా హైయర్ గ్రాఫిక్ కార్డ్స్ ని, సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ని కూడా టాప్ ఎండ్ లో మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అండ్ ఇంక్లూడింగ్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న అమెజాన్ వాళ్ళు, మెటా, ఈవెన్ గూగుల్ వాళ్ళు కూడా ఎన్విడియా కి పెద్ద మొత్తంలో ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుండడం. ఎన్విడియా ఎంతలా గ్రో అయిందని చెప్పడానికి నేను మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వాళ్ళ రెవెన్యూస్ $1.4 బిలియన్. ఓకే బాగా గుర్తుంచుకోండి, $1.4 బిలియన్. ఈసారి వాళ్ళ రెవెన్యూస్ ఎంత ఏంటో అనుకుంటున్నారు? $12.2 బిలియన్. జస్ట్ 1 ఇయర్ లో లిటరలీ 9 టైమ్స్ దగ్గరగా రెవెన్యూ పెరగడం, 9 టైమ్స్ దగ్గరగా. అండ్ టు మై సర్ప్రైజ్ నేను చెప్పాను కదా ఎన్విడియా నెంబర్స్ వీక్ గా వస్తాయనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని సర్ప్రైజ్ చేస్తూ, మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ కాదు సర్ప్రైజ్ చేస్తూ, లాస్ట్ టైం కంటే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఈ స్టేట్మెంట్ కూడా చేశారు. మీరు నెక్స్ట్ కూడా ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు సర్ప్రైజ్ అవ్వద్దని. దాంతో నాట్ ఓన్లీ ఎన్విడియా, ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మోస్ట్ ఆఫ్ ద టాప్ ఐటీ స్టాక్స్ అన్నిట్లో కూడా ర్యాలీ స్ట్రాంగ్ గా కనిపించింది. ఇప్పుడు మన మార్కెట్స్ లోకి వద్దాం. యుఎస్ మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి, అక్కడ ఐటీ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి కాబట్టి ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా ర్యాలీ అయ్యాయి అని మార్కెట్ క్లోజ్ అయ్యాక మాట్లాడుకోవడం బానే ఉంటది. బట్ మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు ఏమైంది? ఆ సేమ్ సినారియో ఆర్ సేమ్ థీమ్. ఓపెనింగ్ మంచిగానే అయింది, అప్ సైడ్ కొంత వెళ్ళింది, మరి సడన్ గా ఫాల్ అయ్యి చాలా టైం వరకు కూడా కన్సాలిడేట్ అయింది కదా. సో ఏదైతే యుఎస్ మార్కెట్స్ లో మనకి ర్యాలీ కనిపించిందో అది డైరెక్ట్ గా ఇవాళ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ ఆల్మోస్ట్ టిల్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మార్కెట్స్ లో పెద్ద మూమెంటే లేదు. బట్ దెన్ ఏ మూమెంటం అయితే యుఎస్ మార్కెట్స్ లో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ కొనసాగిందో ఐటీ స్టాక్స్ లో, ఆ మూమెంటమే ఇవాళ స్ట్రాంగ్ గా నిఫ్టీని, సెన్సెక్స్ ని మూవ్ చేసింది. బ్యాంకింగ్ స్పేస్ కూడా రికవర్ అయింది, కానీ అది అట్లీస్ట్ పాజిటివ్
పాజిటివ్ లో కూడా లేదు కాబట్టి నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి అగైన్ ఆల్ టైమ్ హైస్ కి వచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్ గా నేను మీకు ప్రీవియస్ గా చెప్పిన లెవెలే 22,250 ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ఇవాళ కూల్ ఆఫ్ అయ్యింది. ఇక్కడ నుంచి అనాలిసిస్ ని స్కిప్ చేయొద్దు ఆర్ మిస్ చేయొద్దు. నేను మీకు ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అయితే ఇవ్వాలి. మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దానికి ముందు ఇండెక్స్ మూవర్స్ ఈ వెబ్సైట్ నిఫ్టీ ఇండెక్సెస్ అనే వెబ్సైట్ లోది ఇక్కడ మార్కెట్ డేటా దగ్గరకు వచ్చి ఇండెక్స్ మూవర్ దగ్గరకు వచ్చారంటే ఇవాళ నిఫ్టీ పెరగడానికి ప్రధాన కారణం మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఐటీసీ రిలయన్స్ ని పక్కన ఉంచండి. రిమైనింగ్ స్టాక్స్ ని ఒకసారి గమనించండి. మెజారిటీ మీకు ఐటీ స్టాక్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఓన్లీ ఐటీ స్టాక్స్ అనే కాదు, ఐటీసీ రిలయన్స్ ఐటీ స్టాక్స్ అని కొన్ని స్టాక్స్ కలిపే మూవ్ చేశాయి. బట్ ఐటీ స్టాక్స్ లో అండ్ ఇండెక్స్ బేస్డ్ గా కూడా స్ట్రాంగ్ స్పర్ట్ అయితే కనిపించింది. అండ్ బ్యాంకింగ్ స్పేస్ లో ఏ స్టాక్స్ లో ఇవాళ బులిష్ యాక్టివిటీ కనిపించింది అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ కమింగ్ టు ఇంపార్టెంట్ అలర్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గత కొద్ది రోజుల నుంచి మన న్యూస్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థమై ఉంటుంది ఆల్రెడీ. నేను నిఫ్టీ పరంగా అండ్ ఈవెన్ ఓవరాల్ మార్కెట్ పరంగా బులిష్ గా ఉన్నాను. ఈవెన్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని కూడా 21,950 మార్కెట్ క్లోజ్ అయితే కానీ మనం చూడొద్దు అని అనుకున్నాం. రేంజ్ బౌండ్ యాక్టివిటీని చూసుంటే అప్ సైడ్ 22,250 నుంచి 21,880 వరకు ఇవాళ ఎలా వోల్టైల్ గా మూవ్ అయింది. ఏమాత్రం అడ్జస్ట్మెంట్స్ చేసినా ఈ వి షేప్ లో ట్రాప్ అయ్యే వాళ్ళే కదా. ఇది పక్కన ఉంచండి. ఎందుకు మనం రేంజ్ బౌండ్ గా లేవనైతే పక్కన ఉంచండి. ఎందుకు బులిష్ గా ఉన్నా దాని రిలేటెడ్ గా డే బై డే స్ట్రెంత్ అయితే ఆర్ కాన్ఫిడెన్స్ అయితే మనకి పెరిగేలా పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రెసెంట్ ఇంకా బ్యాంకింగ్ స్పేస్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయకపోతున్నా ఐటీ స్పేస్ అండ్ ఇతర స్టాక్స్ ఒక మొమెంట్ తోనే మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హై కి దగ్గరగా వచ్చింది. నేను ఎప్పుడు నిఫ్టీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, బ్యాంకింగ్ స్పేస్ ఎగ్జాంపుల్ తీసుకోను. బికాస్ ఇది లెస్ వోల్టైల్ ఇండెక్స్ కంపేర్డ్ విత్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. వోల్టాలిటీ పరంగా అయితే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్తాను, సెన్సెక్స్ మోస్ట్ వోల్టైల్ అయిపోయింది, తర్వాత ఫిన్ నిఫ్టీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనలీ నిఫ్టీ. ఎఫ్ఎన్ఓ అంటేనే రిస్కీ, ఎఫ్ఎన్ఓ అంటేనే మెజారిటీ పీపుల్ డబ్బులు నష్టపోతారు అండ్ కొంతమంది గెయిన్ అవుతారండి. ఆ గెయిన్ అయ్యే వాళ్ళకి కూడా బిగ్ వోల్టాలిటీని క్రియేట్ చేసే ఇండెక్స్ నేను ఇప్పుడు ఆర్డర్ వైజ్ లో చెప్పాను. కాబట్టి లెస్ వోల్టాలిటీ కంపేర్డ్ విత్ దోస్ త్రీ. నిఫ్టీ కాబట్టి నేను నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బ్యాంకింగ్ స్పేస్ పెరగడానికి 3.5% దగ్గరగా స్కోప్ ఉంటున్న నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి వచ్చింది. అగైన్ అండ్ అగైన్ వెళ్తుంది ఆల్ టైమ్ హైస్ కి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ డిసెంబర్ 28 లెవెల్స్ కి అయితే వెళ్ళిందో ఆ లెవెల్స్ కి ఇంకా వెళ్ళలేదు. బ్యాంకింగ్ స్పేస్ ఏం తప్పు చేసిందంటే అండర్లైన్ చేసి చెప్పడానికి మన దగ్గర స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయా. నిఫ్టీ పెరగదనుకుందాం, నిఫ్టీ పెరిగిపోయింది బాగా పెరగదనుకుందాం, పక్కన పెట్టేద్దాం నిఫ్టీని. మరి బ్యాంకింగ్ స్పేస్ ఏం తప్పు చేసింది. ఈ రీసెంట్ నెంబర్స్ లో బ్యాంకింగ్ నెంబర్స్ ట్రాక్ చేసిన వాళ్ళకి బ్యాంకింగ్ లో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్యాంక్స్ పెరగవని స్ట్రాంగ్ గా చెప్పడానికి ఒక రీజన్ ఉందా. ఎస్బీఐ నెంబర్స్ ఏం రాంగ్ చేశాయి, యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ లైట్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ అంతకంటే ఎక్కువ ఇష్యూస్ ఉన్న మిగిలిన స్టాక్స్ లో ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ కొడుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ స్ట్రాంగ్ గా వచ్చాయి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 18% డిసప్పాయింట్ అయ్యేంత, 18% ఫాల్ అయ్యేంత వర్స్ట్ నెంబర్స్ కాదవి. మరి వీటన్నిటిలో రికవరీ వచ్చే ప్రయత్నంలో దెన్ 1/3 ఫైనాన్షియల్ ఇండెక్స్ గా ఉంటూ మీన్స్ వెయిటేజ్ గా ఉంటూ నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేస్తున్న బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ పెరిగితే నిఫ్టీ కూడా పెరగాలి కదా. మీకు క్లియర్ గా చెప్తున్నాను 22,250 అరౌండ్ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. 2 సార్లు ఇక్కడికి రాకముందే మనం ఆ లెవెల్ డిస్కస్ చేసుకున్నాం. అక్కడికి 2 సార్లు మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఆ లెవెల్స్ దగ్గరే ఉంది. మేబీ ఫర్దర్ గా మార్కెట్ ఫాలో వచ్చేమో. బట్ పర్సనల్ గా నా ఫీలింగ్ ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ నుంచి స్ట్రాంగ్ గా చెప్తున్న ఫీలింగ్, నేనైతే మార్కెట్ ని ఇక్కడ నుంచి టాప్ సైడ్ కే చూస్తున్నాను. బట్ అలా చూసే ప్రయత్నంలో 22,250 ఫస్ట్ లో నేను చూస్తున్నా. ఇక్కడ నుంచి చాలా దగ్గరగా నేను చూస్తున్నా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ ఆ లెవెల్ 22,250 దెన్ 22,540 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇన్ బిట్వీన్ మీకు ఇంట్రాడే లో నేను లెవెల్స్ ని ఇస్తాను కానీ 370 అని 280 అని ఈ లెవెల్స్ ని మాట్లాడుకుంటాం. కానీ ఆన్ పొజిషనల్ బేసిస్ వన్స్ 250 టేక్అవుట్ చేసిందంటే మార్కెట్ నెక్స్ట్ నేను చూసేది పొజిషనల్ గా 22,540 మీన్స్ మార్కెట్ పడుతూ లేస్తూ కూడా ఆ లెవెల్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ ఆ లెవెల్ ని కూడా క్రాస్ చేస్తే 22,760 to 22,800 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ కి ర్యాలీ అవ్వడానికి స్కోప్ ఉంది. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను అంటే నేను రీసెంట్ గా కూడా చెప్పాను, నా భయం పుట్స్ కొనుక్కొని నష్టపోయే వాళ్ళ గురించి కాదు. అక్కడ లిమిటెడ్ లాస్ ఉంటుంది ఆప్షన్ బయర్స్. బట్ ఎక్కడ ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది ఇంకా మార్కెట్ పడిపోతుందని అగ్రెసివ్ గా కాల్స్ సెల్ చేసి ట్రాప్ అవుతారన్నదే నా భయం. కాబట్టే చెప్తున్నాను ఒక లెవెల్ బిలో రానివ్వండి మార్కెట్. సరే 750 అన్నాను, అది మీకు దూరంగా కనిపించవచ్చు. యాక్చువల్లీ స్ట్రాంగ్ లెవెల్ అయితే 21,450. అది బ్రేక్ అయితే ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వస్తుంది మన అనాలిసిస్ కి. ఖచ్చితంగా మార్కెట్ డౌన్ సైడ్ కి కనీసం ఒక 400-500 పాయింట్స్ అయినా మూవ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుందని.
750 అట్లీస్ట్ నియర్ గా చూడాల్సిన స్ట్రాంగ్ లెవెల్. 750 కూడా దూరంగానే ఉంది. నేను చాలా దగ్గరగా ఒక లెవెల్ చూడాలనుకుంటున్నాను. అంటే ఆన్ క్లోజింగ్ బేసిస్ అట్లీస్ట్ 21,950 అయినా చూడండి. ఇవాళ మీకు అట్లీస్ట్ ఫస్ట్ దాంట్లో ఒక చిన్న బౌన్స్ ఇస్తూ నేను ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని ప్రూవ్ చేయడానికి మార్కెట్ ప్రయత్నించింది కదా ఇక్కడ. సో అట్లీస్ట్ ఈ లెవెల్, ఈ 30 పాయింట్ జోన్ 21,930 బిలో క్లోజ్ అవనివ్వండి. మార్కెట్ క్లోజింగ్ గురించి చెప్తున్నా. ఇంట్రాడేలో వచ్చే ఫాల్ స్పెక్యులేషన్ ఎవరైనా తీసుకురావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే కూడా మార్కెట్ నా లెవెల్ బిలో ఉంచగలుగుతుంటేనే దాని అది ఫైనల్ కన్ఫర్మేషన్. అలా రానంత వరకు దయచేసి కాల్స్ ని సెల్ చేద్దామనే థాట్ ప్రాసెస్ వద్దు. నేను రేంజ్ బోనస్ గురించి కూడా, రేంజ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందనేది కూడా ఆ లెవెల్ బిలో మాత్రమే నేను మాట్లాడతాను. ఆ లెవెల్ అబౌవ్ ఉన్నంత వరకు నేను మార్కెట్ ని టాప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్, మీరు గ్లోబల్ గా యుఎస్ మార్కెట్స్ లో ఉంటున్న ఇండెక్స్ లను కూడా గమనిస్తూ రండి. అవేమో ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూ ఉన్నాయి. ఆ టైంలో మన మార్కెట్స్ ఇన్ఫాక్ట్ కరెక్ట్ అయ్యాయి, కొంత ఫాల్ అయ్యాయి. మన మార్కెట్స్ లో కూడా గ్లోబల్ మార్కెట్స్ రిలేటివ్ గా చూస్తే కొంత ర్యాలీ పెండింగ్ లో ఉంది. అండ్ నేను ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నది బ్యాంకింగ్ స్టాక్స్ లో ర్యాలీ, అందులోనూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ర్యాలీ. అదేదో కనిపించేలా లేదు. ఈ లోపే నిఫ్టీ 22,500 కి 23 లోకి కూడా వెళ్ళిపోయేలా ఉంది. కానీ ఆ బ్యాంకింగ్ స్పేస్ మాత్రం ఎక్కడుందో అలా మిగిలిపోయేలా ఉంది. బట్ మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ని వదిలేసుకుంటామో ఇంకంతే, ఇంకెక్కడ పెరుగుతుందిలే, ఇంకా పక్కన పెట్టేద్దాం అని మైండ్ లో అనుకుంటాం, అప్పుడు అక్కడ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఫర్ మీ స్టిల్ ఇంకా వాల్యూ ఎక్కడైనా ఉంది మార్కెట్ లో, లార్జ్ క్యాప్ స్పేస్ లో, అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. హోప్ నా మార్కెట్ వ్యూ అండ్ నా లాజిక్స్ మీకు అర్థమయ్యాయని. అండ్ వీడియో గురించి మాట్లాడేసుకున్నాం. నిన్న యుఎస్ ఫెడ్ మీటింగ్ మినిట్స్ అప్డేట్ వచ్చింది. అదే అంత గొప్పగా లేదు, గతంలో మాట్లాడుకున్న మాటలే. తర్వాత ఫెడ్ గవర్నర్ అయిన బౌమెన్ గారు ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించే టైం అయితే ప్రెసెంట్ ఇది కాదంటున్నారు. ప్రెసెంట్ ఉంటున్న ఈ ఎన్విరాన్మెంట్ లో వడ్డీ రేట్లను తగ్గించడం కరెక్ట్ కాదంటున్నారు. మరి అది నెగిటివ్ స్టేట్మెంట్స్ కదా, నెగిటివ్ స్టేట్మెంట్స్. మరి బాండ్ ఈల్స్ రియాక్ట్ అవ్వలేదు. 10-year బాండ్ ఈల్డ్ ఆల్మోస్ట్ 4.32 దగ్గరే ఉంది. డాలర్ ఇండెక్స్ 104 దగ్గరే ఉంది. అవేం పెద్ద రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఇవాళ యూఎస్ లో వీక్లీ జాబ్లెస్ డేటా అండ్ హోమ్ సేల్స్ డేటా వస్తుంది. అవేం పెద్ద డేటా ఫ్యాక్టర్స్ కాదు, బట్ స్టిల్ మార్కెట్ లో ఉన్న సెంటిమెంట్ అండ్ ఎకానమీ డైరెక్షన్ అవి ఇండికేట్ చేస్తాయి. కాబట్టి వాటిని కూడా మనం గమనించవచ్చు. అండ్ నేను చెప్తున్నాను కదా బ్యాంకింగ్ స్పేస్ గురించి రిపీటెడ్ గా పాజిటివ్ గా. నిన్న కూడా డెలివరీ యాక్టివిటీని ఎవరైనా గమనించారా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సుమారుగా 2,100 crore దగ్గరగా బయింగ్ యాక్టివిటీ కనిపించింది. మరి అంత బయింగ్ యాక్టివిటీ ఉంటున్నా స్టాక్ పెద్దగా ఏం మూవ్ అవ్వట్లేదు. స్లోగా డెలివరీ బేస్డ్ గా బయింగ్ ఆర్ అక్విజిషన్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కనిపిస్తుంది. మరి చూడాలి ఎప్పుడు ర్యాలీ అవుతుందా అని. యాక్సిస్ బ్యాంక్ 578 crores, ఐసిఐసిఐ బ్యాంక్ 900 crores అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ 500 crores ఇన్ అన్ యావరేజ్. వాటిల్లో కూడా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, డెలివరీ బేస్డ్ బయింగ్ యాక్టివిటీ. నేను ఓవరాల్ ట్రేడెడ్ యాక్టివిటీ గురించి చెప్పట్లేదు. ఎంత ట్రేడ్ అయింది, అందులో డెలివరీ యాక్టివిటీ ఎంత అని చెప్తున్నాను. రిమైనింగ్ స్టాక్స్ లో కూడా ఉన్నాయేమో, బట్ నేను బ్యాంకింగ్ స్టాక్స్ ని ఎక్కువ ట్రాక్ చేస్తున్నాను కాబట్టి గతంతో పోలిస్తే రీసెంట్ డేస్ లో ఎక్కువ బయింగ్ నాకు బ్యాంకింగ్ స్పేస్ లో, డెలివరీ బేస్డ్ బయింగ్ నాకు బ్యాంకింగ్ స్పేస్ లో కనిపిస్తూ ఉంది. ఐ హోప్ మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని మీకు అనాలిసిస్ చేస్తానని. అండ్ ఎఫ్ఐఎస్ షార్ట్స్ ప్రెసెంట్ 58% దగ్గరగా ఉన్నాయి. సిరీస్ స్టార్ట్ అవుతున్నప్పుడు సుమారు 78% షార్ట్స్ తో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు నియర్లీ 58% కి వస్తూ ఉండడం. ఇన్ బిట్వీన్ ఈ షార్ట్ కవరింగ్ లో మార్కెట్స్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చింది. అండ్ లెవెల్స్ అండ్ నా వ్యూ గురించి నేను మీకు క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. మార్కెట్ ని ఇక్కడి నుంచి నేను బులిష్ గానే చూస్తున్నాను. చాలా తక్కువ గ్యాప్ ఉంటున్న లెవెల్ 21,950 బిలో అయినా మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మీరు కాల్స్ ని సెల్ చేసే ప్రయత్నం చేశారంటే బిలీవ్ మీ, మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రెసెంట్ మార్కెట్ లో. నేను రాంగ్ అవ్వచ్చు, నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, నేను రాంగ్ అవ్వచ్చు. నేను రాంగ్ అయితే మీకు వచ్చే ప్రాఫిట్ ని వదులుకుంటారు. బట్ నేను రైట్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 400-500 పాయింట్స్ ర్యాలీ అయితే, ఈ పాయింట్స్ నుంచి చెప్తున్నాను ర్యాలీ అయితే, దెన్ మీరు సెల్ చేసిన కాల్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. మీరు ఈవెన్ దానికి సపోర్టివ్ గా పుట్స్ ని సెల్ చేసినా అవి ఏ మాత్రం పడవు, అవి అక్కడే ఉంటాయి ఇంచుమించు. చాలా టైం కి పడతాయి. ఈ లోపు పెరిగే కాల్స్ ని మీరు మేనేజ్ చేయలేరు. ఆప్షన్ సెల్లర్స్ మళ్ళీ చెప్తున్నాను, 21,950 బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ని మీరు బేరిష్ గా చూసారు, కాల్స్ ని సెల్ చేసి పెట్టుకున్నారు. అట్లీస్ట్ న్యూట్రల్ స్ట్రాటజీలైన కాల్స్ ని సెల్ ఉన్నాయి మీకంటే మాత్రం, దెన్ అది రిస్క్ అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా ఈ అనాలిసిస్ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము అండ్ మా టీం మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ మాత్రం అనిపిస్తున్నా తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉన్న న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ వీడియో నేను మీకు ప్లే చేయాలి. బికాస్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారు కూడా స్టాక్ మార్కెట్ కోర్సుల్ని అమ్మడం మొదలు పెట్టారు. చెప్పేది నమ్మట్లేదా? అన్ని వేల కోట్లు కాదు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి స్టాక్ మార్కెట్ కోర్సుల్ని ఎందుకు అమ్ముకుంటారు? నన్ను నమ్మకపోతే ఇప్పుడు ప్లే చేసిన వీడియోని ఒకసారి చూడండి. Many people don't know how to choose stocks and just follow the trend, but investing is not gambling. If you want to shine in the stock market and achieve more returns, so you must remember these 4 points. 1, less trading. 2, less decision making. 3, less pressure. 4, make more money. Trading and decision making are very important. If you don't have much time to consider these and can't grasp a good entry point, then join our community.
We have a professional analysis team to assist you, as well as investors who make a lot of money to share their experiences. చూసారు కదా, మీలో చాలా మందికి ఇది ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో AI తో రూపొందించిన వీడియో. ముఖేష్ అంబానీ గారు ఇది మాట్లాడింది కాదని ఈజీగా అర్థమైపోతుందా? కానీ చాలా మంది సాధారణ ప్రజలకి ఇది నిజంగానే ముఖేష్ అంబానీ గారు మాట్లాడారనేలా నమ్మి ఆ కోర్సుల్లో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కమింగ్ డేస్ లో మీరు ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ MS ధోని గారు కానీ, విరాట్ కోహ్లీ గారు కానీ, ఇంకెవరైనా పర్సనాలిటీస్ ఇంక్లూడింగ్ స్మాల్ యూట్యూబర్స్ లైక్ మనం, ఎవరి ఫేస్ అయినా మీకు కనిపించచ్చు. వాళ్ళే మీకేదో చెప్తున్నట్లు మీకు వినిపించచ్చు, కానీ అది వాళ్ళు కాదు. మీరు చూసేది ఏది ఇక ఫ్యూచర్ లో నిజం కాకపోవచ్చు. మీరు అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో కనిపించేదాన్ని 100% నిజమని నమ్మితే మాత్రం మీరు మోసపోతున్నట్టే. ఏ స్టాక్ మార్కెట్ కోర్స్ కూడా మిమ్మల్ని ప్రాఫిటబుల్ ట్రేడర్ ని చెయ్యదు, ప్రాఫిటబుల్ ఇన్వెస్టర్ ని చెయ్యదు. అది ఇచ్చే కొన్ని గంటల నాలెడ్జ్ తోనే డబ్బులు సంపాదించవచ్చు అనుకోవడం ట్రాప్. నేను చెప్పినా ఎవరు చెప్పినా మీరు వింటున్నది థియరీ. మార్కెట్ లో ఓవర్ ద పీరియడ్ మీరు ట్రావెల్ చేసి మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా మీరు ఏం నేర్చుకున్నారో అది డిసిప్లిన్ తో ఫాలో అయినప్పుడే విత్ రిస్క్ రివార్డ్ ఎక్కడైనా మీరు మార్కెట్ లో సక్సెస్ అవ్వగలరు. అండ్ ఈ మధ్య కాలంలో ఎలాంటి మెసేజెస్ కూడా వస్తున్నాయంటే, మీ SBI అకౌంట్ బ్లాక్ అయింది, వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. ఫర్ ఏ సెకండ్ నిజమేనా అసలు ఏంటి ఈ లింక్ అనేలా వెళ్ళిపోతుంది మన మైండ్. అండ్ మీ కార్డ్ లో ఉన్న రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, ఈ లింక్ క్లిక్ చేయండి. కరెంట్ బిల్ కట్టలేదు, ఈ రోజుతో మీ కరెంట్ మీటర్ ని కట్ చేస్తాం, ఫ్యూజ్ తీసేస్తాం, ఇక్కడ క్లిక్ చేసి డబ్బులు కట్టండి. మీకు వస్తున్న మెసేజెస్, కాల్స్, ఇన్కమ్ ని ఎర్న్ చేయమంటాం. ఆర్ మీరు ఏదో స్కామ్ చేశారు, మీరు దొరికిపోయారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, మీరు మత్తు పదార్థాలు రిలేటెడ్ గా ఉన్న కేసులు ఇరుక్కున్నారు, వెంటనే మాకు ఇలా లంచం కట్టి బయటపడండి. ఇలాంటివన్నీ మీకు వినిపిస్తాయి. డీప్ ఫేక్ స్కామ్స్, వాయిస్ ని క్లోన్ చేస్తున్నారు, ఫేస్ ని క్లోన్ చేస్తున్నారు, మెసేజెస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అని, ఈజీ ఇన్కమ్ అని, ఆన్లైన్ లో ఎర్న్ చేసుకోవచ్చు అని, ఇవి అవి చెప్పి మిమ్మల్ని ఏదో రకంగా మాయ చేయాలని ప్రస్తుత సొసైటీ ప్రయత్నిస్తుంది. కాబట్టి టెక్నాలజీ పెరిగే కొద్దీ మన ఐడియాలజీని కూడా మార్చుకోవాలి అండ్ మన ఇంటెలిజెన్స్ ని కూడా పెంచుకోవాలి. లేదంటే ఇంకొకరి సైడ్ ఇన్కమ్ కి మన మెయిన్ ఇన్కమ్ బలైపోద్ది అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకుంటూ, ఈ ఇన్ఫర్మేషన్ మీరు వీడియోని షేర్ చేయొద్దు, వీడియోని మీరు షేర్ చేయాలి. నాకు వ్యూస్ పెరగాలని కూడా నేను అస్సలు అనుకోవట్లేదు. బట్ మీరు ఖాళీగా ఉంటున్న టైంలో మీ వాళ్ళతో డిస్కస్ చేయండి. ఒక 5 minutes స్పెండ్ చేసి దీన్ని డిస్కస్ చేయండి, బయటికి మాట్లాడండి. ఇలా జరుగుతున్నాయంట, నువ్వు జాగ్రత్తగా ఉండని మీకు తెలిసిన 10 మందికి చెప్తే స్టాలిన్ లో ఉంటది కదా, ఒక 10 మందిని మీరు అవేర్నెస్ కి తీసుకువెళ్తే చాలు. ఆ 10 మంది ఇంకొక 10 మందిని అలా ఎంతో కొంత అవేర్నెస్ సొసైటీలో స్ప్రెడ్ అవుతుంది. తప్పకుండా ఈ అవేర్నెస్ ని మీ వాళ్ళతో మాట్లాడండి. ఎంటైర్ పెయింట్ ఇండస్ట్రీ మొత్తం అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అని చూసేలా ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు ఒక బిగ్ స్టేట్మెంట్స్ ని చేశారు. వాళ్ళు పెయింట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని అండ్ 10,000 crores పెట్టి వాళ్ళు క్యాపెక్స్ చేయబోతున్నారని ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంటున్నవే. బట్ ఇప్పుడు బిర్లా ఓపస్ పెయింట్స్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మేము మార్కెట్ లోకి రావాలనుకుంటున్నాం. అండ్ వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లోనే మేము ఏదైతే 10,000 కోట్లు ఖర్చు పెట్టి క్యాపెక్స్ చేస్తున్నామో అంత రెవెన్యూని సంపాదిస్తాం. అండ్ మొదటి 3 సంవత్సరాల్లోనే మేము ప్రాఫిటబుల్ గా మారుతాం. అండ్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ పెయింట్ ప్లేయర్ గా మేము ఎదుగుతామని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఎలా ఎదుగుతారు? ఎగ్జిస్టింగ్ గా ఉన్న ప్లేయర్స్ ఆల్మోస్ట్ 55% పైగానే మార్కెట్ షేర్ ఉంటున్న ఏషియన్ పెయింట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి సెకండ్ ప్లేస్ లోకి రావాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా JSW పెయింట్స్, JK సిమెంట్ వాళ్ళకి సంబంధించిన పెయింట్స్, ఆస్ట్రాల్, యాక్సో నోబుల్ పెయింట్స్, పీడిలైట్, నిపాన్ పెయింట్, కామ్ధేను, షాలిమార్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్, ఇలా మల్టిపుల్ ప్లేయర్స్ ఆల్రెడీ పెయింట్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ఎస్, వీళ్ళు పెట్టినంత క్యాపెక్స్ వాళ్ళు లేదు అండ్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ క్యాపిటల్స్ వీళ్ళు పెట్టిన క్యాపెక్స్ కంటే తక్కువే. కానీ ఒక ఇండస్ట్రీ వైజ్ గా చూసినప్పుడు సెకండ్ ప్లేయర్ అవ్వాలంటే మరి ఎవరి మార్కెట్ షేర్స్ ని గ్రాప్ చేసుకుని వాళ్ళు పెరగాలి? ఆబ్వియస్లీ చిన్న ప్లేయర్స్ ఇందులో ఇంపాక్ట్ అవుతారనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ త్రూ కాంపిటీషన్ కన్స్యూమర్స్ కి వైడ్ వెరైటీ ఆఫ్ పెయింట్ క్వాలిటీ అనేది కమింగ్ డేస్ లో త్రూ ఈ కాంపిటీషన్ మేబీ ప్రైజెస్ పరంగా కూడా ఎడ్జ్ ఉండడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. ఆల్రెడీ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు 50% ఆఫ్ దర్ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారు. మరి చూడాలి పెయింట్ ఇండస్ట్రీలో ఎలాంటి డిస్రప్షన్ జరగబోతుందని. కమింగ్ టు గ్రాసిమ్ మీన్స్ వీళ్ళకి సంబంధించి రాబోతున్న బిర్లా ఓపస్ పెయింట్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పానిపట్ లో స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నెక్స్ట్ 12 to 15 months లో స్టార్ట్ చేస్తారంటున్నారు. అండ్ వీళ్ళు ఖర్చు పెడతారన్న 10,000 crores లో ఆల్రెడీ 60% మీన్స్ నియర్లీ 6,000 crores దగ్గరగా ఈ పెయింట్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ మిగిలిన 4,000 crores ని కూడా అప్కమింగ్
కమింగ్ మంత్స్ లో చేసి పెయింట్ బిజినెస్ ని కూడా ఫుల్ స్కేల్ లో ఇండియా వైడ్ గా వెళ్ళకుంటున్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ద్వారా స్ట్రాంగ్ గా గ్రో చేస్తారని వస్తున్న స్టేట్మెంట్స్ ఎంటైర్ పెయింట్ ఇండస్ట్రీని కొంత అలర్ట్ చేస్తున్నాయి. చిన్న చిన్న పెయింట్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ ఫాలో అయ్యాయి. ఎక్కడ వాళ్ళ మార్కెట్ షేర్ పోతుందా అని మరి చూడాలి. పెయింట్ ఇండస్ట్రీలో ఉంటున్న ఇతర ప్లేయర్స్ పరిస్థితి ఏంటి? మీరు సిమెంట్ ఇండస్ట్రీని కూడా గమనిస్తే ఈ ఆదాని వాళ్ళు, అల్ట్రాటెక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కెపాసిటీస్ ని భారీగా పెంచుకుంటూ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తూ ఉండడం, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ పరంగా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్ పరంగా గెయిన్ అవ్వాలని చూస్తూ ఉండడం. చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ బిజినెస్ ని వీళ్ళకి అమ్మేసుకుంటూ ఉన్నారు, మెయిన్ ప్లేయర్స్ కి అమ్మేసుకుంటూ ఉన్నారు. మరి పెయింట్ బిజినెస్ ఆర్ పెయింట్ ఇండస్ట్రీ కూడా ఇదే దారిలో వెళ్తుందా? ఈ క్యాపెక్స్ తో పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తో మార్జిన్ గేమ్ కాకుండా వాల్యూమ్ గేమ్ నడిస్తే మీన్స్ అంతకు ముందు ఒక బాటిల్ అమ్మి 10 రూపీస్ మనం మార్జిన్ సంపాదించాం, ఓవరాల్ గా 100 బాటిల్ అమ్మాం అనే స్టేజ్ నుంచి చూస్తే 100 బాటిల్స్ అమ్మారు, మార్జిన్ ఆర్ ప్రాఫిట్ 10 రూపీస్ వచ్చింది అనుకుందాం, అంటే 1000 రూపీస్ ప్రాఫిట్. ఇప్పుడు అలా కాదు, 100 బాటిల్స్ అమ్మే దగ్గర 1000 బాటిల్స్ అమ్ముదాం, 10 రూపీస్ ప్రాఫిట్ దగ్గర 1 రూపీ ఆర్ 2 రూపీ ప్రాఫిట్ చూద్దాం. ఓవరాల్ గా పెద్ద ప్లేయర్స్ ప్రాఫిట్ అలానే ఉంటది ఆర్ ఇంకొంత పెరుగుతది. బట్ చిన్న ప్లేయర్స్ అంత తక్కువ మార్జిన్స్ కి బిజినెస్ ని రన్ చేయడం విత్ దేర్ యాడ్ స్పెండ్స్ కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మోస్ట్లీ చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ బిజినెస్ ని పెద్ద ప్లేయర్స్ కి అమ్మేదానికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పెయింట్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా స్మాల్ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు కొంచెం కాషియస్ గా ఉండాలి. ఏ మాత్రం మోట్ వాళ్ళకి లేకపోతున్నా, కాంపిటేటివ్ ఎడ్జ్ వాళ్ళకి లేకపోతున్నా, అంటే స్టాక్స్ పరంగా నెగిటివ్ కాదు. బికాస్ ఆ పెద్ద ప్లేయర్ కొంటున్నప్పుడు మోస్ట్లీ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ పెట్టి కొంటారు అండ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కి అండ్ వాళ్ళకు ఉంటున్న ప్రెసెంట్ రెవెన్యూస్ కి మంచి వాల్యుయేషన్స్ ఇస్తారు. బట్ ఆ పర్టికులర్ కంపెనీతో లాంగ్ టర్మ్ థీమ్ అనేది ఇన్ పెయింట్ బిజినెస్ చిన్న కంపెనీస్ తో పాసిబిలిటీకి ప్రెసెంట్ కొంత దూరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, పేటిఎం రిలేటెడ్ గా షేర్ హోల్డింగ్ డేటా అప్డేట్ అయితే కనిపించింది. రీసెంట్ గా పేటిఎం స్టాక్ పడుతూ ఉండడం ఏ మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ వాటాన్ని పెంచుకున్నాయి అన్నది స్క్రీన్ పైన మీరు గమనించవచ్చు. కంప్లీట్ గా ఎగ్జిట్ అయింది క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అండ్ హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్ అండ్ కొత్తగా స్టాక్ ని యాడ్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ ఎగ్జిస్టింగ్ గా వాటాన్ని హోల్డ్ చేస్తూ ఇది ఇంకా వాల్యూ జోన్ లోకి వచ్చిందని ఫాలో అవుతున్నప్పుడు కొన్న మ్యూచువల్ ఫండ్స్ ఒక డేటా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో వీళ్ళు రైట్ చేశారా రాంగ్ చేశారా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ ఒక మంచి డీసెంట్ కరెక్షన్, ఆల్మోస్ట్ ఉన్నట్టుండి ఒక 50-60% కరెక్షన్ లో వీళ్ళు కొంటున్నారు కాబట్టి ఆర్ వాళ్ళ వాటాన్ని పెంచుకుంటారు కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ లిమిటెడ్ గా ఉంటున్నట్లు కనిపిస్తుంది. ఏ మాత్రం బిజినెస్ స్టెబిలైజ్ అయినా, గ్రో అవ్వాల్సిన నీడ్ లేదు, నెగిటివ్ ఇంపాక్ట్ అయినా పర్లేదు, బట్ స్టెబిలైజ్ అయితే చాలు. ఇలా వాటా పెంచుకున్న వాళ్ళు, కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు కొత్త సేఫ్ జోన్ లో ఉంటున్నట్టు. ఇదిలా ఉంటే పేటిఎం రిలేటెడ్ గా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు న్యూట్రల్ కాల్ ఇస్తూ ఎగ్జిస్టింగ్ గా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 860 నుంచి 450 కి కట్ చేశారు. పేటిఎం పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన చర్యలు పేటిఎం ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయని, పర్టికులర్ గా వాళ్ళ లెండింగ్ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తాయని, కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ రెవెన్యూ అడ్జస్టెడ్ ఎబిడా ఎస్టిమేట్స్ ని 36% అండ్ 80% కి కట్ చేస్తూ టార్గెట్ 450 అని ఇస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ మార్నింగ్ సెషన్స్ లో కొంత డౌన్ అయినా ఓవరాల్ 1.5% నెగిటివ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ అండ్ సలాసార్ జాయింట్ వెంచర్ వాళ్ళకి 174 క్రోర్స్ విలువ చేసే ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి బిఈఎస్టీ దగ్గర నుంచి బ్రిహాన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్, ఈ బిఈఎస్టీ అంటే వీళ్ళ దగ్గర నుంచి 2400 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఎలక్ట్రిక్ బసెస్ ఆర్డర్ విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 4000 crores వీళ్ళకి లభించింది అంటుండడం స్టాక్ కి వాళ్ళ పాజిటివ్ లో గెయిన్ అయింది. వీళ్ళ యాన్యువల్ రెవెన్యూస్ ఇక్కడ స్క్రీన్ పైన గమనించండి. లాస్ట్ ఇయర్ అది అరౌండ్ 1000 crores దగ్గరగా ఉంది అండ్ ప్రీవియస్ ఇయర్స్ ఎలా ఉందో కూడా మీరు గమనించవచ్చు. ఇలాంటి కంపెనీకి 4000 crores విలువ చేసే ఆర్డర్ వన్ టైం వస్తుండడం ఇవాళ పెద్ద స్టాక్ పెరగలేదు, కానీ ఓవరాల్ స్టాక్ పరంగా ఇది బిగ్ పాజిటివ్. అండ్ నెక్స్ట్ ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. స్పేస్ సెక్టార్ రిలేటెడ్ గా 100% ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో స్పేస్ కాంపోనెంట్స్ అండ్ శాటిలైట్ సిస్టమ్స్ లో ఏవైతే సెగ్మెంట్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీస్ ఉంటాయో వాటిలో 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అలో చేస్తూ ఉండడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. స్పేస్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్ వాల్చంద్ నగర్, ఇవాళ అప్పర్ సర్క్యూట్, ఎంటావ్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 6% అండ్ మిశ్రా ధాతు నియర్లీ 10% దగ్గరగా ఇవాళ అప్ సైడ్ మూవ్ అయ్యాయి. సో ఇతర దేశాల నుంచి వస్తున్న పెట్టుబడులపై ఇప్పటి వరకు లిమిటేషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి, బికాస్ అది స్పేస్ రిలేటెడ్ గా పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి. బట్ ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తూ ఉండడం స్టాక్స్ ఇవాళ గెయిన్ అయ్యాయి. ఫర్దర్ గా విదేశీ పెట్టుబడులు వస్తాయనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో. నెక్స్ట్ బైజూస్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. బైజూస్ వాళ్ళ రిలేటెడ్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆ కంపెనీ ఫౌండర్ అయిన రవీంద్రన్ గారి రిలేటెడ్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. తన కంట్రీని వదిలి
వదిలి వెళ్ళకూడదని లుకౌట్ సర్క్యులర్ ని కూడా ఇష్యూ చేశారు. ఆల్మోస్ట్ $20 బిలియన్ దగ్గరగా మ్యాసివ్ లాసెస్ ని లాస్ట్ ఇయర్ చూస్తూ ఆల్మోస్ట్ వాల్యుయేషన్ పరంగా 90% ఫాల్ అయిన ఈ కంపెనీ పరంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లుకౌట్ నోటీసులు ఇష్యూ చేస్తూ దేశాన్ని వదిలి వెళ్ళకూడదు అంటుండడం బైజూస్ ఒక కంపెనీ ఫర్దర్ గ్రోత్ రిలేటెడ్ గా సీరియస్ క్వశ్చన్ మార్క్స్ అయితే పెడుతూ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎలా డిక్లైన్ అయిందన్నది ఒకప్పుడు ఆల్మోస్ట్ $1 బిలియన్ కంపెనీ కాస్త $22 బిలియన్ కంపెనీ ప్రెసెంట్ $225 మిలియన్ కంపెనీగా ఎలా వాల్యుయేషన్ క్రాష్ అయిందన్నది మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. నెక్స్ట్ మీరు ఫ్లైట్ లో ఉంటున్నప్పుడు మొబైల్స్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టండి అని, అండ్ మోస్ట్లీ మీరు ఇంటర్నెట్ ని వాడలేకపోతూ ఉంటారు కదా. బట్ ఎయిర్టెల్ వాళ్ళు ఫ్లైట్ లో మీరు తిరుగుతున్నప్పుడు ఒక రోమింగ్ ప్యాక్ ని తీసుకొస్తున్నారు. డేటా, కాల్స్, టెక్స్ట్లు కూడా క్రూజింగ్ ఆల్టిట్యూడ్ లో వెళ్తున్న ఫ్లైట్స్ లో మీకు అవైలబిలిటీలోకి ఉండేలా స్టార్టింగ్ ఫ్రమ్ ₹195 ఫ్లైట్ రోమింగ్ ప్యాక్స్ ని ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేస్తున్నట్లు, అండ్ ఇంకే ప్యాక్స్ రిలేటెడ్ గా ఎంతెంత డేటా, ఆన్ గోయింగ్ కాల్స్, SMS వాటి వ్యాలిడిటీ అవి ఎలా ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. సో ఇక మీరు ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు కూడా మీకు ఇష్టమైన వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడం, ఇంటర్నెట్ ని యూస్ చేయడం హ్యాపీగా చేసుకోవచ్చు అని ఎలా ఎయిర్టెల్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ అప్డేట్ పరంగా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇవాళ ITC ని గమనించారా? ప్రతాప్ స్నాక్స్ అని ఈ కంపెనీలో 47% వాటాని కొనేందుకు ITC వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అయ్యాయి. దీంతో ప్రతాప్ స్నాక్స్ స్టాక్ పెరిగింది, ITC స్టాక్ కూడా పెరిగింది. బట్ ప్రతాప్ స్నాక్స్ వాళ్ళు మార్కెట్ క్లోజింగ్ కి కొంత టైం ముందు ఎటువంటి నెగోసియేషన్స్ మేము ITC వాళ్ళతో చేయట్లేదని, మేము ఎటువంటి వాటాను కూడా అమ్మట్లేదని క్లారిఫై అయితే చేశారు. నెక్స్ట్ గ్వారియర్ అండ్ వీల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు February 26th బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తారు అని చెప్తూ ఉండడం, ఆ టైంలో బోర్డ్ మీట్ కండక్ట్ చేసి బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తారు అంటుండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. అండ్ ఈ స్టాక్ నుంచి లాంగ్ టైం నుంచి ట్రాక్ చేస్తున్న వాళ్ళు, ఈ స్టాక్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ ఇది కూడా ఒకప్పుడు ఛానల్లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకొని తర్వాత ఈవెన్ స్టాక్ పెరుగుతున్నా మాట్లాడుకోవడానికి ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ లేక జస్ట్ బిజినెస్ గ్రోత్ మాత్రమే ఉంటూ మాట్లాడుకోని స్టాక్. ఎవరైనా రెగ్యులర్ గా వీళ్ళ నెంబర్స్ ని అండ్ వీళ్ళ కామెంటరీని ట్రాక్ చేస్తున్నా మీరు ఫాలో అవుతున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఒకసారి చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనలీ 63 మూన్స్ సైబర్ సెక్యూరిటీలో డిస్రప్టివ్ టెక్నాలజీని వీళ్ళు రిలీజ్ చేయనున్నారని, ఇండియాలోనే ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇండియాలో ఉంటున్న ఎంటైర్ 80 crore మొబైల్ ఫోన్ మార్కెట్ కి త్రూ సైబెక్స్ ద్వారా వీళ్ళు తీసుకురానున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఒక బిగ్ టెక్నాలజీ దట్టు ఈ సైబర్ సెక్యూరిటీ పరంగా మొబైల్ ఫోన్స్ పరంగా ఒక బిగ్ టెక్నాలజీతో వీళ్ళు రానున్నారనేలా వస్తున్న అప్డేట్. స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ తో క్లోజ్ అయింది. ఆ ప్రొడక్ట్ ఏంటి, అది ఏ రకంగా పనికొస్తుంది, అండ్ ఫైనలీ దాన్ని ఎంత వరకు మనం అడాప్ట్ చేసుకోగలం అన్న దానిపై ఆ ప్రొడక్ట్ ఒక సేల్స్ ఆధారపడి ఉంటాయి. అది అప్కమింగ్ డేస్ లో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి డౌన్ అయితే 22,190 అండ్ 22,76, అప్ సైడ్ 22,280, అబౌవ్ 22,370. ఇది ఇంట్రాడే కి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 46,670 అండ్ బిలో 46,455. ఇవాళ మంచిగా అక్కడ సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్ 47,150 అండ్ అబౌవ్ 47,440. కమింగ్ టు రేంజ్ రీసెంట్ డేస్ లో చెప్తున్నట్టు 21,950 అయినా మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా నేను రేంజ్ అయితే మార్కెట్ లో చూడాలనుకోవట్లేదు. బికాస్ నేను డైరెక్షనల్ వ్యూ తో మార్కెట్ అప్ సైడ్ చూస్తున్నాను కాబట్టి రేంజ్ బౌండ్నెస్ యాక్టివిటీ రిలేటెడ్ గా నేను లెవెల్స్ మాట్లాడట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అలా క్లోజ్ అవుతుంటే దెన్ అప్పుడు నేను రేంజ్ బౌండ్నెస్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.